కొత్త కొనుక్కొచ్చుకోవడం, అప్పు తీసుకొని వాళ్ళ చూపులు కట్టుకోవడం, కొత్త తయారు చేసుకోవడం, మళ్ళీ వచ్చేలేదు టైం వచ్చేలేదు. ఈ విధంగా చేసుకుంటా మేము జీవనం గడుపుతున్నాము. వేటకు పోయినప్పుడు ఎంతసేపు ఎన్ని రోజులు పోతారన్నా మీరు వేటకి? వేటకు పోయినప్పుడు నేనే బైక్ పైకి పోలేము. అసలు గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే ఆ మలకోట్లు అనేది 15 పాయింట్లకి అవతల ఉండాలా. అది పగల వరకు క్యాచ్ చేయాలా. నైట్ గిల్లెటలో ఉంటుంది చేపలు, అవి వదులుకోవాలా. ఈ 15 పాయింట్ల కింద వాళ్ళు రావట్లేదు. అది మేము ఇక్కడ ధైర్యంలో మేమే చేసుకోవాలా. ఈ రోజు ఆ కడలూరు కేరళ కడలు ఆ పాండిచేరి కోర్టు వచ్చి ఈ ధైర్యం మీద మేము వదులుకుంటే మమ్మల్ని లెక్కలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయంటే ఇవి? 5 సంవత్సరాలు వస్తున్నాయి. అందులో చెన్నై కోర్టు వచ్చాయి. ఓళ్ళు వచ్చినా చూసి పక్క తప్పిపోయాడు. ఈ కడలు కోర్టు వచ్చి ఆ కోర్టు ఇస్తే మేమే భయపడాల్సి. ఇప్పుడు కలెక్టర్ గారు సీఎం గారు మాట్లాడారు, మీకు ఇక్కడి నుంచి అటువంటి ప్రాబ్లం ఏం లేకుండా చూసుకుంటది ప్రభుత్వం, మీకు తప్పకుండా అండగా నిలుస్తుంది. ఈసారి అందరికి అదే ముఖ్యమంత్రి చెప్పారు, తప్పకుండా చేస్తాను. అదే మేము కోరుకునేది. మా గ్యాస్ లేకుండా గుర్తు గ్యాస్ లేకపోతుంది. వచ్చినంటే పిల్లలు గుడ్డుతో కూడా ఆగిపోతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది. దానివల్ల మా మత్స్యకారులకి సంపద అనేది లేకుండా పోతుంది. అదే ఇంకా మీరు అనిచెట్టి మాకు ఆ బోర్డు ధైర్యం లేకుండా చేస్తే మీకు తప్పకుండా చేస్తాం. చిన్న ఎనుకోమమ్మా అంటే మాది పని పెట్టుకోవాలి. ఇళ్ల స్థలాలు ఇస్తామన్నా తొందరగా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తామన్నా. 2 నెలల లోపల ఇళ్ల స్థలాలు ఇస్తాం. మీరంతా యూత్ కదా, మీరేం చేస్తారు? మాకు ఈ వలలన్నీ చినిగిపోయింది, కట్టుకుంటాము. తర్వాత వచ్చి ఏమైనా పనులు ఉంటే పనులకి వెళ్ళాల్సి వస్తుంది. మాకేం ఉపాధి లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20,000 ఇస్తారు, కొంచెమన్నా మీకు ఆసరాగా ఉంటుందా? చాలా ఆసరాగా ఉంటుంది మేడం పొజిషన్ ఇది. ఎందుకంటే మాకు 20,000 చాలా వరకు ఇంట్లో చాలా ఆదరగా ఉంటుంది. ముందు 10,000 ఇస్తున్నారు మేడం. ఇప్పుడు 20,000 కొంచెం ఆదరగా ఉంటుంది. ఆసరాగా ఉంటుంది. మీరు మా ఊరికి ఎమ్మెల్యే అవడం చాలా గొప్ప విషయం మేడం. చాలా ఆదరగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. నాకు కూడా మీ గ్రామాలకి రావడం చాలా ఇష్టం. ఎప్పుడు మీ దగ్గరికి వస్తుంటా, ఎప్పుడు ఎక్కువగా అన్ని మత్స్యకార గ్రామాలు ఎప్పుడు తిరుగుతానే ఉంటాము. ఈరోజు పోయినసారి విడవలూరు మండలం అంటే ఈసారి ఇక్కడ మీ దగ్గరికి రావడం జరిగింది. కాకపోతే కొంచెం లేట్ అయింది, సీఎం గారు కూడా వచ్చిన్నారు కాబట్టి జిల్లాకి. మీకు తప్పకుండా అండగా ఉంటాం. ఎప్పుడు మత్స్యకారుల ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీకు ఏమున్నా కూడా నేరుగా నా దగ్గర రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు.